హాయ్ గైస్, ఇప్పుడైతే మలేషియాలో మా రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. మీరు ఈ రూమ్ చూసిన తర్వాత అసలు మన ఇండియన్స్కి ఎలాంటి రూమ్ ఇస్తారో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో. బయట కంట్రీ వాళ్ళకి మన కంట్రీ వాళ్ళకి ఎలాంటి రూమ్లు ఇచ్చారు ఇవన్నీ కూడా చూపిస్తాను. ఒకవేళ బయట కంట్రీ మీరు పని చేయడానికి వెళ్ళాలనుకుంటే ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది. ఎలాంటి రూమ్స్ ఇస్తారు ఏంటి అనేది. మనకైతే రూమ్ అయితే అపార్ట్మెంట్లోనే ఇచ్చారు, కానీ ఈ రూమ్ ఎలా ఉంటుందో చూడండి మీరు. ఇప్పుడైతే రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇదైతే ఎంట్రన్స్ అనమాట, 8-1F. ఇంకా లోపలికి వచ్చేసి డోర్ అయితే క్లోజ్ చేశాను. ఫస్ట్ ఇండియన్స్కి ఇచ్చిన రూమ్ కంటే బంగ్లాదేశ్ వాళ్ళకి కానీ పాకిస్తాన్ వాళ్ళకి కానీ ఎలాంటి రూమ్లు ఇచ్చారు అనేది అయితే చూద్దాం. ఇలా ఉంటాయి అనమాట రూమ్స్ అయితే. టోటల్గా ఇలా ఒక 2 పడతారు, లేదంటే 3 ఉండేలాగా అయితే రూమ్స్ అయితే ఇస్తారు. ఈ రూమ్ అయితే బంగ్లాదేశ్ వాళ్ళది. ఇది రూమ్ అయితే శ్రీలంక వాళ్ళది అనమాట. ఇది కూడా శ్రీలంక వాళ్ళదే. ఇది బంగ్లాదేశ్ వాళ్ళది. ఇంకా ఇవి 2 అయితే పాకిస్తాన్ వాళ్ళవి అనమాట, ఈ 2 రూమ్లు. ఇంకా బయటకు వస్తే ఇంకా చివరికి వచ్చేసరికి ఏమో ఇలా చిన్నగా బాల్కనీలా ఉంటుంది. ఇక్కడ క్లాత్స్ గట్ట వాష్ చేసుకున్నప్పుడు ఆరేసుకోవడానికి గట్ట పనికి వస్తుంది అనమాట. ఇలా చిన్నగా అయితే ఉంటుంది. ఇంకా స్నానం చేయడానికి అయితే షవర్ ఉంటుంది ఇక్కడ. షవర్తో పాటు మన టాయిలెట్స్ అయితే ఇలా వెస్ట్రన్ ఉంటుంది ఒకటేమో మన ఇండియా స్టైల్ కూడా ఉంటుంది. అది ఇనఫ్ వదిలేయండి. ఇదనమాట మొత్తానికి బ్యాచిలర్స్ అందరూ స్నానం చేయడానికి కానీ ఇవన్నీ కూడా టాయిలెట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ చిన్న అర్థమైతే ఇచ్చారు, లేదంటే మా వాళ్ళు పెట్టారు తెలీదు. ఈ పాకిస్తాన్ వాళ్ళ రూములు కానీ లేదంటే శ్రీలంక వాళ్ళ రూములు కానీ చూసుకోవడానికి అయితే చాలా నీట్గా ఉంటాయి. ఎందుకంటే చిన్న చిన్న రూముల్లా ఇచ్చారు వాళ్ళకి. కానీ మన ఇండియా వాళ్ళంటే కొంచెం స్పెషల్ కదా మరి. ఎవరికైనా సరే మన ఇండియా వాళ్ళకి ఎలాంటి రూమ్ ఇచ్చారో ఏంటో చూద్దామా మరి. దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. నేను పనిచేస్తున్నది ఇండియా సంబంధించిన బాస్ అయినా సరే మన ఇండియన్స్కి ఎంత మంచి రూమ్ ఇచ్చారో ఏంటో చూడండి మీరు. ఇవన్నీ చూసారు కదా ఇప్పుడు వెనకాల, ఇవన్నీ వాళ్ళకి బంగ్లాదేశ్ పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చిన రూమ్స్. ఇప్పుడు మన ఇండియా వాళ్ళకి ఇచ్చింది అయితే ఇదే రూము. మన ఇండియన్స్కి ఎంత పెద్ద రూమ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళి ఎలా ఉంటుందో ఏంటో అసలు చూద్దాం. ఓపెన్ చేసి అయితే వచ్చేసాం లోపలికి. అవన్నీ చిన్న చిన్న రూమ్లు అండి. 2-3 పడుకుంటారు ఒక రూమ్లో. మన ఇండియన్స్కి ఇచ్చిన రూమ్ అయితే ఇదండి. మొత్తానికి ఇలా ఉంటుంది మా పరిస్థితి. ఒక పెద్ద హాల్లా ఉంటుంది. ఇందులో రూమ్స్ లాగా ఏముండవు. ఎక్కడ పడుకుంటారు ఏంటి అనుకుంటున్నారా? ఇంక ఇలాగా కింద ఇప్పుడు అది ఉంది కదండి రెడ్ కార్పెట్, ఇలాంటివి ఇక్కడ అంటే మన దాదాపు ఇండియా మనీ 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ 50 రింగిట్స్ అనమాట. ఇది ఒక పిల్లో అయితే వస్తుంది 50 రింగిట్స్కి. ఇంకా అవి కొనుక్కుని ఇలా పడుకోవడమే. ఏసీలు గట్ట ఏముండవు. ఇలా జస్ట్ ఫ్యాన్లు ఒక 2 లేదంటే ఇలా మొత్తం 3 ఫ్యాన్లు ఉంటాయి మన ఇండియన్స్కి సంబంధించి. మన ఇండియా వాళ్ళు అంటే ఎవరు ఉండరండి పెద్దగా. తెలుగు అయితే నేను ఒక్కడనే ఉంటాను. తమిళ వాళ్ళు అయితే ఒక 4 ఉంటారండి ఈ రూమ్లో మొత్తం. ఇది రూమ్ అన్నం కంటే హాల్ అన్నం చాలా మంచిదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇది ఒక హాలే, పైగా స్టోర్ రూమ్ కూడా. స్టోర్ రూమ్కి సంబంధించిన వస్తువులన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అంటే ఇదిగోండి ఎలా పడితే అలా ఉంటుంది. ఇంకా అందులోంచే మేము రెడీ అవ్వడానికి గట్ట మిర్రర్ లాగా క్రియేట్ చేసుకున్నాం ఇది. ఇందులోనే ఇంకా డ్యూటీకి వెళ్ళే ముందు ఏమన్నా ఫేస్ గట్ట చూసుకుని డ్యూటీకి అయితే వెళ్ళిపోవడమే. ఇంకా డ్రెస్సెస్ వాష్ చేసుకుని ఈ విధంగా అయితే కాళ్ళు కట్టుకుని అలా తీసుకుంటున్నాం. ఇది మలేషియా అని చెప్పుకోవడం కంటే ఏదో స్లమ్ ఏరియాలో రూమ్ అని చెప్పుకుంటే చాలా మంచిది. ఇబ్బందిగానే ఉంటుంది ఇలాంటి రూమ్లో ఉండడానికి. కాకపోతే మనం చిన్నప్పటి నుంచి తాటాకిల్లో బతికి మరీ వచ్చిన వాళ్ళం కాబట్టి మనకి కొంచెం పర్లేదు, అడ్జస్ట్ అయిపోతున్నాను. ఇంకా నేనైతే ఇప్పుడు నైట్ డ్యూటీ దిగి వచ్చాను. అందుకే ఇప్పుడు ఈ రూమ్ అయితే చూపిద్దాం మీ అందరికీ. చాలా మంది అయితే అడుగుతున్నారు మలేషియా మేము వస్తామని. అసలు రెస్టారెంట్లో పనిచేయడానికి వస్తే అందరికీ ఇలాంటి రూమ్లు ఇస్తారని చెప్పను. ఇంకా కొంతమందికి అయితే ఇలా మొత్తం హాలే ఉండి ఇంకా బరకాలు కట్టుకుని ఉంటారనమాట. చాలా మంది అయితే రూమ్లు అయితే మంచిగా అయితే ఉండవండి. ఎవరికో ఒక్కొక్కరికి మంచి రూమ్లు ఇచ్చి అందులో బెడ్స్ గట్టి అరేంజ్ చేస్తారు. ఈ రూమ్లో అయితే బెడ్స్ ఉండవండి. పాకిస్తాన్ వాళ్ళ రూమ్లో కానీ లేదంటే బంగ్లాదేశ్ వాళ్ళ రూమ్లో కానీ బెడ్స్ అయితే ఉండవు. ఎవరికాళ్ళు కొనుక్కోవాలంటే రూమ్స్లో ఇస్తారు. మనం రీసెంట్గా వచ్చాం కాబట్టి మనకైతే రూమ్ లేదు. పైగా ఇండియన్స్కి అయితే 1-2 ఉందండి రూము.
అది కూడా తమిళనాడు వాళ్ళే మొత్తం అందరూ కూడా. తెలుగువాడిని అయితే నేను ఒక్కనే ఉంటాను. నేనైతే రూమ్కి వచ్చేసరికి అందరూ అయితే డ్యూటీలకు వెళ్ళిపోతారు. అందరూ డ్యూటీకి వచ్చేటప్పటికి నేనైతే మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాను. నైట్ డ్యూటీ కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. ఇంత పెద్ద రూమ్లో నేను నా ప్లేస్ మట్టికి ఇలాగా నీట్గా ఉంచుకుని ఈ కార్పెట్ లాంటిది వేసుకుని పడుకుని మళ్ళీ నైట్ అయితే లేచి డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి. ఇలా ఉంటుందండి మలేషియా రెస్టారెంట్ పనులకు వస్తే. దీన్ని బట్టి అర్థం చేసుకోండి బాసులు పనిచేసే వాళ్ళని ఎంత మంచిగా చూసుకుంటారు ఏంటనేది. ఈ వీడియో చూస్తే మీకు బాగా అర్థమైపోతుంది ఇలాంటి రూమ్లు ఇచ్చారో ఏంటో. కనీసం పక్క దేశం వాళ్ళు పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళకి ఉన్న మర్యాద కూడా మన ఇండియన్స్కి అయితే ఉండదన్నమాట. ఇక్కడ ఎందుకు వచ్చామా ఏంటి అనిపిస్తుంది. వాళ్ళకే బెటర్ కనీసం ఇద్దరికి కలిపి ఒక రూము లేదంటే ముగ్గురు కలిపి ఒక రూమ్ ఇచ్చారు. మ్యాక్సిమం ఇద్దరిద్దరే ఉంటారు ఈ రూముల్లో. ఇదైతే తమిళనాడు వాళ్ళకి సంబంధించిన రూమ్ అనమాట. మాస్టర్స్ కానీ హెల్పర్స్ కానీ బాయ్స్ అందరూ కూడా ఇక్కడ ఉంటారు. లేడీస్కి అయితే సపరేట్ హాస్టల్ అయితే తీసేస్తారు అనమాట వాళ్ళకి. ఇది మొత్తానికి ఇదైతే ఇంకా రూములు బయట వాళ్ళు చెప్పులు గట్ట పెట్టేసుకుని లేదంటే చెప్పు పెట్టుకోవడానికి ఇలాగైతే ఉంటాయి. ఇంకా కెలుగురు అని కనిపిస్తుంది కదా, ఇది రూమ్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోవడానికి ఎగ్జిట్ అనమాట. ఎలా అనిపించింది మరి మా రూము? ఇలా ఉంటుందండి మలేషియా కనుక బయట పనులకు వస్తున్నట్టయితే. మాకు రెస్టారెంట్లో పనిచేస్తున్నాం కాబట్టి ఇలాగైనా రూమ్లు ఇచ్చారు. ఇంకా వేరే వేరే పనుల వాళ్ళకైతే కొంచెం మంచిగానే ఉంటాయి. అందరికీ ఈ విధంగానే ఉంటాయని అయితే చెప్పను. కొంతమందికి అయితే మంచిగా ఉంటాయి, కొంతమందికి అయితే చాలా ఇంకా దారుణంగా కూడా ఉంటాయి రూమ్స్ అనేవి. ఇంకా వాషింగ్ ఏరియా గట్ట అయితే చాలా చిరాగ్గా ఉంటుంది. పాకిస్తాన్ వాళ్ళు కానీ బంగ్లాదేశ్ వాళ్ళు కానీ ఇలా పడితే వాళ్ళు వాడుకుంటారు కాబట్టి ఎలా ఉన్నా మనం అయితే అడ్జస్ట్ అయిపోతామే. మనమైతే ఏముండదు, రూమ్కి వచ్చామా లేదంటే స్నానం చేసి రూమ్లోకి వెళ్ళిపోయి పడుకుని మళ్ళీ నైట్ డ్యూటీకి వెళ్ళడమే. బయటికి వెళ్ళి తిరుగుతామని కానీ ఏమీ ఉండదు అసలు నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి. అంతేనండి. మరి ఇంకా ఎలా అనిపించింది మా రూము? చూడడానికి ఏమి ఉండదు, ఏదో అందరికీ చూపిస్తే కొంచెం యూజ్ అవుద్ది కదా. ఇలాంటి రూమ్ చూసిన తర్వాత అయినా రావాలో వద్దు అని నిర్ణయించుకుంటారని అయితే వీడియో చేస్తున్నా. ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే మీరందరూ కూడా సపోర్ట్ చేసి నాకు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఇంకా ఎవరైనా బయట దేశానికి వెళ్తాననే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, కొంచెం యూస్ఫుల్ అవుద్ది వాళ్ళకి కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.